సర్కారోళ్లకు ఎగస్ పార్టీలకు ఎప్పుడు ఏదో లొల్లి నడుస్తూనే ఉంటది. మరిగా లొల్లి కాకపోతే రాజకీయమే నడవదు. నీళ్ల పంచాదో, కొలువుల పంచాదో, రైతులను ఆదుకునే పంచాదో ఏదో ఒకటి లీడర్ల నడుమ దినం గడబడ అయితేనే ఉంటది. ఇట్లనే మామిడి రైతుల గోస పట్టించుకోవాలి, ఆదుకోవాలి అని ఏపీల మాజీ సీఎం రోడ్డెక్కిండు. మామిడి మార్కెట్కు పోయిండు. మరిగా ఏమైంది, ఏం కథ అట్లా పోయి చూద్దాం పార్రి. ఎవళ్ళ సంగతి ఎట్లున్నా రైతులను మాత్రం అస్సలు నారాజ్ చేయొద్దు, రైతుల కోసం పట్టించుకోవాలి అన్నట్టే గట్టిగా గరమైండు ఏపీ మాజీ సీఎం జగన్ సారు. చిత్తూరు జిల్లా బంగారుపాలెంలో ఉన్న మామిడి మార్కెట్ కు పోయిండు. ఇక సారొత్తున్నాడని ఫ్యాన్ పార్టీ లీడర్లు, కార్యకర్తలు, పబ్లిక్ పొట్టు పోయిండ్రు. అన్నేమో గాని ట్రాక్టర్ల కొద్ది మామిడికాయలు రోడ్ల మీద గుమ్మరిచ్చిండ్రు. రేటు లేక బారబోసిండ్రు అన్నట్టు మాజీ ముఖ్యమంత్రికి చూపించిండ్రు. అందరూ చేతుల మామిడికాయలు పట్టుకొని సారుకు ఎదురుపోయిండ్రు. ఇక పోలీసు వాళ్ళు 500 మందికి పర్మిషన్లు ఇచ్చిండ్రట గాని ఫ్యాన్ పార్టీ వాళ్ళు అంతకంటే ఎక్కువనే పోయిండ్రు. అందుకే లొల్లి మస్తు గట్టిగానే అయ్యింది. పోలీసు వాళ్లకు ఫ్యాన్ పార్టీ వాళ్లకు నడుమ గుంజులాట జోరుగా నడిచింది. ఆ నూకులాటలో కొంతమందికి దెబ్బలు కూడా తాకిటాలకు పోలీసు వాళ్ళ మీద మస్తు గరం అయిండు మాజీ సీఎం. అటెనక మార్కెట్ల రైతులను మంచి చెడ్డ అరుచుకొని సర్కారు వాళ్ళ మీద గట్టిగానే గరం అయిండు. పక్క రాష్ట్రంలో కిలో 16 రూపాయలకు కొంటారు, ఫ్యాన్ పార్టీ వాళ్ళు ఉండగా మంచి రేట్ ఇచ్చినాం అన్నట్టు మాట్లాడిండు జగన్ సారు. ఇగిదిట్లుంటే రైతులను ఆదుకునే తందుకు ఇప్పటికే కిలోకు 4 రూపాయలు సబ్సిడీ ఇస్తాన్నాం, అంత కలిపి 12 రూపాయలు చేసినాం. ఎక్కడ ఎవ్వాలను నారాజ్ చేయలేదు. అయినా సుత ఫ్యాన్ పార్టీ వాళ్ళు రోడ్డెక్కి వట్టిగా లొల్లులు చేస్తాండ్రు అన్నట్టు ఎగస్ పార్టీ వాళ్ళ మీద సైకిల్ పార్టీ వాళ్ళు గట్టిగానే గరం అవుతుండ్రు. రైతులకు ఎటువంటి తిప్పల రానియమో అంటున్నారు సర్కారు వాళ్ళు. గిట్లా రెండు దిక్కులకు గట్టిగానే నడిచింది లడాయి. అటు చూస్తేనేమో డిమాండ్ తక్కువైంది, పంట ఎక్కువైంది, అందుకే రేటు పలుకుతలేదు అంటారు ఆఫీసర్లు. మరిగా ఎట్లా ఒడ్డున పడతారో ఏమో చూడాలి రైతన్నలు.